హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం మెథడ్ ఆఫ్ మూమెంట్ ఎస్టిమేటర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ వాటిలో ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి చాలా చాలా క్లియర్గా చెప్తాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే దీని ముందు మెథడ్ ఆఫ్ మూమెంట్స్ యొక్క ప్రాసెస్ ఏంటిది, ప్రాబ్లమ్ ఏ విధంగా చేయాలనేది డిస్క్రైబ్ అబౌట్ ద మెథడ్ ఆఫ్ మూమెంట్స్ అని అడుగుతారు, అప్పుడు అది రాయండి. ముందు వీడియోలో చెప్పాను. అండ్ దానికంటే ముందు ఎంఎల్ఈ ఏంటి మాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్ ఏంటిది, దాని మీద అప్లికేషన్స్ ఏంటో చాలా వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ అందరికీ కనిపించవు, ఓన్లీ ఫర్ మెంబర్స్. ఇది చూడండి, ఆబ్టైన్ ద మూమెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ థీటా. ఏమంటున్నారు? మూమెంట్ ఎస్టిమేటర్ ఆఫ్ థీటా ఇఫ్ ద డెన్సిటీ ఫంక్షన్ ఇస్ దిస్. ఇఫ్ ద డెన్సిటీ ఫంక్షన్ ఏమని ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ కామా థీటా is equal to theta into e to the power of minus theta x ఇస్తే గనక x it should be greater than 0, theta it should be greater than 0 అన్నారు. కంపల్సరీ ఈ కండిషన్స్ మనకు తెలిసి ఉండాలి, ఎందుకంటే మనము డెన్సిటీ ఫంక్షన్ ఏముంటుంది మనకి, ఆ డెన్సిటీ ఫంక్షన్ లో మనము లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ఏంటో తెలియాలంటే మనకి ఎక్స్ వాల్యూస్ తెలియాలి, రైట్? First, what is the given one here? F of this is my density function, x greater than 0, theta greater than 0. మనం ఏమని చెప్పాను నేను ప్రాసెస్ చేసినప్పుడు? నాన్ సెంట్రల్ మూమెంట్ ఏం తీసుకోవాలి? నార్త్ నాన్ సెంట్రల్ మూమెంట్ అంటే ఇదండి, ఇది ఫార్ములా ఫ్రమ్ డెన్సిటీ. తీసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత ఇక్కడ లిమిట్స్ చెక్ చేయండి. లిమిట్స్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ అన్నారు, బట్ ఎక్స్ అనేది యాక్చువల్గా మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఇచ్చారు బేసికల్ గా స్టాండర్డ్ ఫార్ములా. బట్ ఎక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇట్ స్టార్ట్స్ విత్ 0, అంటే ఎక్స్ వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్, 0 నుంచి ఇన్ఫైనైట్ వరకు. డోంట్ కన్సిడర్ నెగిటివ్ లిమిట్, అంటే 0 to infinite x power r as it is theta. F of this is nothing but what? Each theta into e power minus theta x dx, right? Here theta is the constant, take it out, అప్పుడు నాకు ఈ ఫంక్షన్ ఉంటుంది. ఇది ఎలా ఉంది అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది థీటా వాల్యూ, రైట్? దానికోసమని ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అప్పుడు ఆర్త్ సెంట్రల్ మూమెంట్ లో మనకి ఆర్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే μ1 డాష్ వస్తుంది. థీటా 0 to 1 ఇక్కడ x1 అవుతుంది, థీటా x dx. మనం దీన్ని ఎలా సాల్వ్ చేద్దాము అని అంటే మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది, ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలండి. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity e to the power of minus ax x power lambda minus 1, we can write it as gamma లాండా బై ఏ లాండా. ఇది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఇయర్ లో మీరు ఏమని చదివితే బీటా అండ్ గామా ఫంక్షన్స్ లో వచ్చింది. ఓకే, ఇదండి. మరి నేను దీన్ని ఈ విధంగా రాయాలి అని అంటే చూడండి, ఇక్కడ టీటా అంటే కాన్స్టెంట్ బయటకు తీసాను, రైట్? ఓకే, మళ్ళీ టీటా రాసాను ఇక్కడ. ఓకే, టీటా ఇక్కడ రాయకూడదు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ టు ది పవర్ ఆఫ్ ఏ ఎక్స్ లాండా మైనస్ 1, అంటే లాండా ప్లేస్ లో ఎంత ఉన్నట్టు మీకు ఇక్కడ 2 ఉంది, అండ్ ఏ ప్లేస్ లో theta ఉంది. Then put the value here, minus gamma. Theta is this theta as it is, gamma is nothing but 2 by a. A is nothing but what? A is nothing but theta. A lambda అంటున్నాను కదా. Okay, what is our lambda value here? Okay, this is a square beta. This is what? This is a square, not a lambda, sorry, a square. అప్పుడు ఇది theta square అవుతుంది. theta క్యాన్సిల్. గామా 2 by theta మనకి తెలుసు. గామా m అంటే ఇప్పుడు గామా m అంటే m minus 1 into గామా m minus 1, అంటే నేను గామా 2 ఏమని రాయొచ్చు? 2 minus 1 into gamma of 2 minus 1, అంటే 1 into gamma 1 వస్తుంది. అదే ఇక్కడ రాశాను, డివైడెడ్ బై థీటా, రైట్? దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? μ1 డాష్. నాకు కావాల్సింది ఏంటిది? థీటా. అంటే థీటాని ఇటు తీసుకురండి, మ్యూని అటు తీసుకెళ్ళండి. దిస్ ఇస్ మై రిక్వైర్డ్ ఆన్సర్. మేడం ఇది చాలా సింపుల్ గా ఉందంటే అన్ని ప్రాబ్లమ్స్ ఇలా ఉండవు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చేద్దాం చూడండి, ఇక్కడే వచ్చేసింది, దాన్ని స్టాప్ ద మెథడ్. బట్ నెక్స్ట్ ప్రాబ్లంలో అలా కాదు, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ నోట్ డౌన్, I will explain next problem. చూడండమ్మా, this is our second problem. Obtain moment estimator of ఏమంటున్నారు?
obtain moment estimator of A comma B in the rectangular distribution. ఒక రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ లో మనం మూమెంట్ ఎస్టిమేటర్ యూస్ చేసి ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ దీనికి మనం రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ కి మనకి డెన్సిటీ ఫంక్షన్ ఏంటిది అని అంటే దిస్ ఇస్ మై డెన్సిటీ ఫంక్షన్ ఫర్ ద రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్. అవునా, 1/b-a ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ a టు b అయితే నేను డెన్సిటీ ఫంక్షన్ ని నాది నాన్ సెంట్రల్ మూమెంట్ ఏంటిది మనకి మ్యూ ఆర్ డాష్ అంటే -∞ to r x పవర్ r f ఆఫ్ x dx. ఇది f ఆఫ్ x కదా, ఈ f ఆఫ్ x ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది x పవర్ r బట్ x వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్ పెట్టాం, a టు b. దిస్ ఇస్ డిఫైన్డ్ 1/b-a dx. ఇక్కడ 1/b-a కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్, x పవర్ r. అందుకని ఇఫ్ యూ పుట్ r ఈజ్ ఈక్వల్ టు 1 హియర్, అప్పుడు అది ఏమవుతుంది 1/b-a x పవర్ 1 అవుతుంది. దీనికి నేను ఇంటిగ్రేషన్ చేశాను. ఇంటిగ్రేషన్ చేసి లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ b² - a²/2 వస్తుంది. అంటే a + b × a - b అని రాయొచ్చు. అప్పుడు ఇవి రెండు క్యాన్సర్, b + a/2. μ1' ఏమొచ్చింది నాకు, b + a/2 or a + b/2 వచ్చింది. తర్వాత ఇఫ్ r ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తా. ఎందుకని ఇందాక ప్రాబ్లంలో డైరెక్ట్ నాకు తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు మూమెంట్ నుంచి, నాకు వచ్చింది మూమెంట్ ఎస్టిమేటర్ నుండి. కానీ ఇక్కడ నాకు తీటా వాల్యూ కాదు, ఏబి వాల్యూస్ అడుగుతున్నారు, నాకు రాలేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇఫ్ తీటా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడండి దీన్ని మీరు 1 అనుకోండి, లేదు అని అంటే ఏంటిది, ఇది మ్యూ ఆర్ డాష్, రైట్? దీన్ని 1 అనుకోండి, లేదా దీన్ని సమ్ ఏ అనుకుంటా. ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది వచ్చింది x². దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే x³/3 ఆఫ్టర్ అప్లయింగ్ ద లిమిట్స్ b³ - a³/3 వచ్చింది. b³ - a³ అంటే b - a × a² + b² + ab. అంటే ఈ ab - a b - a క్యాన్సల్, ద రిమైనింగ్ ఇది μ2' వచ్చింది నాకు. ఈ 3ని తీసుకొస్తే ఇలా వచ్చింది. ఫ్రమ్ హియర్ మనకేమని తెలుసు అంటే దీన్ని ఇండైరెక్ట్ గా a + b² - ab అని రాయొచ్చు. ఎందుకని a + b² అంటే a² + b² + 2ab. -ab చేస్తే దెన్ అగైన్ యూ విల్ గెట్ a² + b² - ab అవుతుంది, రైట్? అందుకని నేను -ab అని రాయొచ్చు. ఎందుకు అలా రాశారు మేడం అని అంటే మనకి a + b వాల్యూ మాత్రం తెలుసు కదా. ఎందుకని ఇక్కడ నుంచి నాకు a + b వాల్యూ ఏమని రాయొచ్చు, నేను a + b = μ1'2 ఏమని రాయొచ్చు, 2 μ1' అది తీసుకెళ్ళాను అంతే, క్రాస్ మల్టిప్లై చేసి ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. 2 μ1', a + b² అంటే 2 μ1'² - ab. మేడం ఓకే, a + b వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ ఏబిని ఇండైరెక్ట్ గా, అప్పుడే మనకు కంప్లీట్ ఫంక్షన్ వాల్యూ వస్తుంది, రైట్? ఏ బి కావాలి మనకి. ఫైన్, a + b వచ్చింది, దాన్ని యూస్ చేస్తే నాకు ఈక్వేషన్ ఏబిలో ఉంది, రైట్? ఏబి ఈక్వల్ టు సమ్ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే నాకు ఒక ఫార్ములా ఉంది, a - b² విచ్ ఇస్ నథింగ్ బట్ a + b² - 4ab అని రాయొచ్చు. ఎందుకు ఇలా రాశారంటే ఐ నో a + b వాల్యూ అండ్ ఏబి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది రాశాను. సారీ, ఏబి వాల్యూ ఆల్రెడీ ఉంది నాకు, a + b వాల్యూ ఉంది, ఏబి వాల్యూ ఉంది. అందుకని ఇక్కడ a + b, ఇక్కడ ఏబి సబ్స్టిట్యూట్ చేశాను. చేసేసి ఈక్వేషన్ దీస్ 2 యూస్ చేసి నాకు మొత్తం సింప్లిఫై చేస్తే ఇది వచ్చిందండి, μ2' - μi². μi² అంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ μ1² అని అంటే నాకు ఇది ఏమని రాయొచ్చు, 12 ఇంటూ దీన్ని ఇండైరెక్ట్ గా μ2 అని రాశాను. ఓకే, అంటే a - b² = 12 μ2 అవుతుంది. నేను స్క్వేర్ అప్లై చేస్తే 2√3 μ2. అప్పుడు నేను ఈ 4ని అండ్ 1ని సాల్వ్ చేశాను అనుకోండి, మనకి ఇచ్చినటువంటి ఈ 1ని ఈ 4ని సాల్వ్ చేస్తే నాకు 2a వాల్యూ వచ్చింది. అందులో నుంచి నాకు a డివైడెడ్ బై దిస్ అంటే 2 క్యాన్సల్, a వాల్యూ వచ్చింది. మనకి కావాల్సింది b కూడా. అందుకని మీరు ఒకసారి సింప్లిఫికేషన్ సబ్స్టిట్యూషన్ మళ్ళీ ఒకసారి సాల్వ్ చేయండి నాతో పాటు, క్లియర్గా ఉంటుంది. నీకు b రావాలని అంటే a + bలో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. a + b = మనకి ఏమని తెలుసు, ఇక్కడ 2 μ1' అని తెలుసు. అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే యూ విల్ గెట్ b. ఓకే, వచ్చినాయండి అన్నోన్ పారామీటర్స్ ఏ అండ్ బి. ఈ విధంగా సాల్వ్ చేయాలి మెథడ్ ఆఫ్ మూమెంట్ ని. ఓకే,
ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బెట్ట. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.